వ్యవసాయం మీద ఆధారపడుతున్నప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవడం అయితే మీరు ఆలోచించండి. ఎరువులు లేవు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మాకు ఎరువులు టైంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మేము ఎరువులు లేక మా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడే నాదుడి లేదు. ఒకవేళ గిట్టుబాటు ధర విషయంలో అది లేదు. ప్రొక్యూర్మెంట్ విధానానికి నిన్నగాక మొన్న వాళ్ళు చెప్పారు, ప్రొక్యూర్మెంట్ విధానంలో కూడా లోపభూయిష్టంగా ఉంది. అంతేకాదు ఒక విషయం మనం ఆలోచించినట్టయితే ఈ రాష్ట్రంలో ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. 9 జిల్లాల లోపల దాదాపు వేలాది మంది ప్రజలు, ప్రధానంగా గిరిజనులు చనిపోతుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి పట్టదు. ఏదైతే మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన డిఎల్ రవీంద్రారెడ్డి గారికి పట్టదు. ఒక మనిషి జీవితం ఒక చీపెస్ట్ కమోడిటీ లాగా ఈ రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పట్టిన పాపాన పోలేదు. అంతేకాదు ఇన్ని రకాల ఇబ్బందులుంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు జీవ వైవిధ్య సదస్సు మీద ఆయన సమీక్ష పెడతానండి. జీవ వైద్య సదస్సు జరుగుతుందని 6 నెలల కంటే ముందే కేంద్ర ప్రభుత్వం కానీ యునైటెడ్ నేషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కవర్ చేసింది. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. అంతర్జాతీయంగా జరగాలని ప్రెస్టేజ్ అయినప్పటికీ కూడా ప్రజలు ఇన్ని కష్ట నష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉంటే దాన్ని పట్టించుకోకుండా జీవ వైద్య సదస్సు మీద ఆయన సమీక్ష సమావేశం పెట్టి అదేమన్నా మంచి చేసిందా? దాని విషయంలో ఇవల్ల ఒక రోడ్లు వేయడం కానీ, దాని దీపాలు అలంకరించడంలో కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి సర్దుబాటు చేయడంలో కానీ అన్ని విధాలుగా పూర్తిగా విఫలమైపోయింది. హడావిడిగా ఆ జీవ వైద్య సదస్సు ప్రారంభమైన తర్వాత రోడ్లు వేయడం వల్ల హడావిడిగా ఇవాళ రోడ్లన్నీ నాశనం అయిపోయి హైదరాబాద్ ఎంత అధ్వాన పరిస్థితిలో ఏర్పడదంటే ఒక దిక్కు డ్రైనేజ్ గుంటలు, ఒక దిక్కు డ్రైనేజీలో పడి చనిపోయే పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇక్కడ సరిగ్గా లేదు. ఒక్క రోజులో మహిళలు కట్నం కోసం చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. లా అండ్ ఆర్డర్ మంచిగా లేదు, అగ్రికల్చర్ మీద మంచిగా లేదు, ఏమన్నా కరెంటు వ్యవసాయానికి ఇస్తానంటే కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు 65 మిలియన్ యూనిట్ల కరెంట్ ఇక్కడ తక్కువ ఉన్నా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి పట్టినట్టు లేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గతంలో మనం విన్నాం, ఎక్కడో రోమ్ నగరం తగలబడుతుంటే మీరు రాజు పీడలు వాయించుకున్నట్ట. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు చక్రవర్తి కానీ, అదేవిధంగా కిరణ్ చక్రవర్తి కానీ ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి ఏ మాత్రం ఇబ్బంది కలిగేటట్టు లేకుండా వాళ్ళు ఏదో ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇక మహాప్రస్థానం చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 2003లో జరిగినటువంటి పాదయాత్రని కాపీ కొట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు చేస్తున్నారు. అయ్యా నువ్వు స్పష్టత చెప్పాలా, నీ మనసులోని మాట ఏంటి? ఆనాడేం చెప్పావు? కరెంటు ఫ్రీగా ఇవ్వడం వీలు పడదు రైతులకని చెప్పావు. అంతేకాదు మీరు ఏం చేశారు? 50 రూపాయల హార్స్ పవర్ ని మీరు దాన్ని మార్చి పడేశారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచారు. 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయల పావలా చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల కంటే కూడా నీకు ఆనాడు బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ నీకు కనపడరు తప్ప ప్రజలు కనపడలేదు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా ఈనాడు నేను వస్తున్నాను మీకోసం అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు 2008లో కూడా ఇటువంటి యాత్ర మీకోసం చేశారు. ఆనాడు ప్రజలు ఏ విధంగా ఆదరించారు? పుంకానుగా రాజశేఖర రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేశారు. మీ మాట ఎవరైనా నమ్మారా? 2004లో మిమ్మల్ని చిత్తుగా ఓడించారు, 2009లో చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత జరిగినటువంటి 50 బై ఎలక్షన్స్ లో ఒక్క ఎన్నికల్లో కూడా నిన్ను గెలిపించలేదంటే ప్రజలకి నీ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? అసలు నిన్ను ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? ఇతను మారిన మనిషి అని చెప్పుకుంటున్నాడు. నిజాయితీగా మీరు మారితే 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజలు ఏ విధంగా ఆకర్షించాలా, ప్రజల బాధలు ఏ విధంగా తెలుసుకోవాలా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఏదో సినిమా డైరెక్టర్లు పిలిపించి నేను ప్రజలకు ఏ విధంగా నమస్కారం పెట్టాలా, ఏ విధంగా నేను నవ్వుకుంటూ మాట్లాడితే ప్రజలు నన్ను రిసీవ్ చేసుకుంటారని చెప్తే మీరు కేవలం నటించడానికి తప్ప ప్రజల మీద అభిమానంతో మీరు రావట్లేదు. కేవలం మీకోసం వస్తారు కానీ ప్రజల కోసం కాదని పరిస్థితి ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా బెయిల్ వచ్చినప్పుడు కొన్ని ఎల్లో మీడియాలు కానీ, కొన్ని సిబిఐ కానీ రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నాయి. వాళ్ళు అదనపు ఛార్జ్షీట్లు వేయటం, లేకపోతే ఏదో వంకబెట్టి దాన్ని ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయాలని చూస్తే నిన్ననే ఈ రోజు కూడా దాడి వీరభద్రరావు గారు బ్రహ్మాండంగా చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కైంది. సిగ్గుండాల మాట్లాడటానికి. కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకైతే మా నాయకుడు జైల్లో ఉంటాడా? మీ నాయకుడు గతంలో చీకట్లో చిదంబరాన్ని కలుస్తాడు, ఎంపీలు తీసుకుపోయి ప్రధానమంత్రిని కలిసి అందరినీ బయటికి పంపి 10 నిమిషాలు మీరు ప్రధానమంత్రిని ఏం మాట్లాడారు? మీ రాష్ట్ర ప్రయోజనం కోసం పోయి ఉంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పోయి ఉంటే మీ ఎంపీల ముందు ప్రధానమంత్రిని మాట్లాడకుండా వాళ్ళందరినీ బయటికి పంపి మాట్లాడే విషయాలేంటి? మీరు కుమ్ముకయ్యారా? మేము కుమ్ముకయ్యారా? అయ్యా
మీరు ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్మెంట్ లోనే మీకు సంగతి తెలిసింది, ఎమ్మెల్సీల ఎన్నికల్లో మీకు తెలిసింది. డిసెంబర్ 5వ తారీఖు నాడు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత మీరు అవిశ్వాస తీర్మానం పెట్టిన అప్పుడే మీరు పట్టమైంది. మీరు ఇవాళ మీకోసం వస్తున్నానన్న దాంట్లో మీరు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా పరిపాలించే అధికారం లేదు, వీళ్ళు ప్రజా ద్రోహులుగా ఉన్నారని చెప్పినప్పుడు నువ్వు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? 5 రోజులు అసెంబ్లీ లేదు, ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. 5 రోజులు ఎందుకు అసెంబ్లీ పెట్టారు? ఎక్కువ రోజులు ఎందుకు పెట్టరు? ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. అటువంటి సమస్యలు మనం చర్చిద్దామని మీరు ఎందుకు అనలేదండి? అయ్యా, మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా? మీ జీవితంలో ఒక్కరోజైనా 1,76,000 కోట్ల రూపాయలు 2G స్పెక్ట్రమ్ వస్తే చిదంబరాన్ని ఒక్క మాట అనే దమ్ము లేదు, ధైర్యం లేదు నీకు. 186,000 కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణం వస్తే ప్రధానమంత్రి భాగస్వామి ఉందని అందరూ చెప్తుంటే ఒక్కనాడు విమర్శించిన పాపాన పోలేదు. ఎఫ్డీఏలు ఈ దేశానికి వచ్చి సర్వం మనం నాశనం అయిపోయి వాళ్ళకి బానిసలుగా పనిచేస్తున్నప్పుడు ఎఫ్డీఏల మీద మాట్లాడవు. గ్యాస్ రేటు విపరీతంగా పెడితే దాని మీద మాట్లాడవు. డీజిల్ రేటు 5 రూపాయలు పెంచి ట్యాక్సులతో 6 రూపాయలు 30 పైసలు అయితే దాని మీద